హాయ్, ఇవాళ మనము R2 సీరియల్ నెంబర్ అయితే చూద్దామండి. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయి కదా. సో మధ్యలో నేను ఏవైనా డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడ 4 తర్వాత 5 6 ఉన్నాయి కదా, మధ్యలో ఒక డిలీట్ చేశాను అనుకోండి, అప్పుడు 5 6 మిస్ అయిపోయింది, 11 నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇది ఆటోమేటిక్గా 4 5 రాలేదు. సో ఇలా కాకూడదని అంటే మనం సీక్వెన్స్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చండి. లేటెస్ట్ వర్షన్లో, ఓల్డ్ వర్షన్లో అయితే రో ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఫస్ట్ సీక్వెన్స్ ఫంక్షన్ గురించి చూద్దాము. ఇక్కడ సీరియల్ నెంబర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సీక్వెన్స్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సీక్వెన్స్ కు అడిషన్ గా సీక్వెన్స్ ఓపెన్ చేసి కౌంటా యూజ్ చేస్తున్నాను. అంటే కౌంట్ చేస్తాను ఎన్ని ఉన్నాయి అనేది కౌంటా యూజ్ చేసి మన ఏదైతే ఫస్ట్ లైన్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, సో నేమ్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నా, కింద వరకు ఎండింగ్ వరకు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ కొట్టేసి మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ కొట్టేసి ఎంటర్ కొట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి సీరియల్ నెంబర్ వచ్చేసింది అనమాట. చూడండి, సీరియల్ నెంబర్ వచ్చేసింది. మనం మధ్యలో ఏదైనా డిలీట్ చేస్తాం అనుకోండి, ఇంకా 5 6 ఇలా డిలీట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా అది సీరియల్ నెంబర్ అడ్జస్ట్ అయిపోతుంది 4 5 6 అనేది. ఒకవేళ మనం ఇక్కడ ఏమైనా ఎంట్రీ చేస్తాం అనుకోండి, ఏది రాజు, ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం సీక్వెన్స్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఓల్డ్ వర్షన్ మరి సీక్వెన్స్ ఫంక్షన్ కొత్త దాంట్లో లేదు, మరి ఓల్డ్ వర్షన్లో యూజ్ చేయాలంటే సేమ్ సీక్వెన్స్ సీరియల్ నెంబర్లో ఇక్కడ రో యూజ్ చేయొచ్చు అండి. రో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ రో, ఇదైతే రో అంటే 6 అని వస్తుంది అనమాట. అది రో మైనస్ రో ఆఫ్ పైన సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి, దాన్ని లాక్ చేయండి, పైన దాన్ని లాక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మనం కంట్రోల్ ఎంటర్ కొట్టేసి ఇది డ్రాగ్ చేసినాం అనుకోండి, సీరియల్ నెంబర్ ఇది కూడా సీరియల్ నెంబర్ అవుతుంది. ఒకవేళ మనం మధ్యలో తీసిస్తాం అనుకోండి, సో ఇది కూడా 1 2 3 4 5 6 7 8 అనేది అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ దీంట్లో మరి ఒక ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం అనుకోండి, అప్పుడు కూడా ఎంట్రీ కావాలంటే దీనికి ఇంకొక ఫంక్షన్ యాడ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఏదైతే రామ్ ఒకవేళ నేమ్స్ ఎంట్రీ చేసినప్పుడు ఇక్కడ రావాలి, ఇఫ్ ఈక్వల్ టు ఎంటీ ఉందనుకోండి అప్పుడు ఎంటీ రావాలి, లేకపోతే కామా ఇచ్చేసి ఈ ఫార్ములా అనేది వర్క్ అవ్వాలి. ఓకేనా? ఇఫ్ D6 ఈక్వల్ టు ఎంటీ లేకపోతే ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వాలి. ఎంటర్ కొట్టగానే మనకి ఆ ఫంక్షన్ అయితే యూజ్ అవుతుంది. మనం ఎంతవరకు తీసుకోవాలనుకుంటున్నాం అంతవరకు తీసుకొని ఇప్పుడు మనము రవి ఎంట్రీ చేసాం అనుకోండి, అందుకే సీరియల్ నెంబర్ ఇలా ఉంటుంది.